అత్త, హా, నేను కార్యక్రమానికి వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. బాలా, మీ దాంట్లో అమ్మాయిలు గిలకలు వాయించొచ్చా? అమ్మాయిలు గిలకలు ఎక్కడ వాయిస్తారు? మేము ఈ రోజు వరకు చూడలేదు. తల్లి, బాజాలు మగవాళ్లే వాయిస్తారు కదా. కానీ అత్తయ్య గారు, ప్రయత్నం అయితే చేయొచ్చు కదా. నువ్వు చెప్పు బాలా, మీ దాంట్లో అమ్మాయిలు గిలకలు వాయించొచ్చా? అంటే అయినా అమ్మాయిల పుస్తకాలు చదవగలిగినప్పుడు గిలకలు ఎందుకు వాయించకూడదు? అలా అయితే సరే, నేను కూడా నీతో పాటు వస్తాను. నేను కూడా గిలకలు వాయిస్తాను. నువ్వు అలా ఎలా రాగలవు? నేనిప్పుడు కార్యక్రమానికి వెళ్తున్నాను. అయినా నీకు గిలకలు వాయించడం వచ్చా ఏంటి? అలా అయితే నువ్వు నాకు ఇంట్లో నేర్పించు. నేర్చుకున్నాననిపిస్తే అప్పుడు తీసుకెళ్ళు. నాకు ఆలస్యం అయిపోతుంది, నేను వెళ్తాను. బాలా నేర్పిస్తాడు. అయ్యో, మీరెక్కడికి వెళ్ళిపోయారు? నేను బజార్కి వెళ్ళాను, కాయగూరలు తీసుకొద్దామని. కానీ మీరెందుకెళ్లారు? నేను సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. నేను తీసుకొస్తే ఏమైపోతుంది? ఇది కూడా నా కుటుంబమే కదా. నేను కూరగాయ లోపల పెట్టొస్తాను. అయ్యో, మీరు ఊరుకోండి, మీరు కూర్చోండి. తులసి, తులసి, ఈ కూరగాయలు లోపలికి తీసుకెళ్ళు. తప్పుగా అనుకోకపోతే ఒక విషయం అడగనా? మేమందరం ఏమనుకుంటున్నామంటే, మేమందరం గోపాల్ ముందు తన చిన్నతనంలో జరిగిన మరపురాని సంఘటనలు ఏమైనా నటిస్తే తనకి దానివల్ల ఏమైనా గుర్తుకొస్తుందేమో. హా, అత్త సరిగ్గా చెప్పింది. అమ్మ చెప్తూ ఉండేది, తన పుట్టింట్లో ఒక అతను ఉండేవాడు, అతనంతా మర్చిపోయాడు. ఇక ఇలాగే అతని జీవితపు సంఘటనలు అతని కుటుంబంలో అందరూ కలిసి నటించేవారు. అలాగే ఒకరోజు అతనికి అన్ని గుర్తొచ్చాయి. ఆ, అయితే సరే, అలానే ఏదైనా చేద్దాం. అత్తా, గోపాల్ చిన్నతనంలోని సంఘటనలు అలాగే తన విషయాలేంటో చెప్పండి. నా గోపాల్ విషయాలా? చెప్తాను. ఒక సంఘటన ఉంది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒకసారి నా గోపాల్ ఆడుకొని ఇంటికొచ్చినప్పుడు తను ఇంట్లో ఎవరూ లేకపోవడం చూశాడు. తను కంగారు పడిపోయాడు. నా కోసం ఇల్లంతా వెతికాడు. తను కొద్దిసేపటి వరకు ఇంట్లో వెతికాడు, కానీ తనకెవరూ దొరకలేదు. అప్పుడు తన ఇంట్లో ఒక మూలకు వెళ్లి దాక్కుని కూర్చున్నాడు. తర్వాత నేనొచ్చాను. నేను గోపాల్ ఇంట్లో లేకపోవడం చూశాను. అప్పుడు నేను కంగారు పడిపోయాను. ఇక తన్ని వెతకడానికి నేను ఇంట్లో నుండి బయటకు వెళ్లాలనుకునేసరికి తను అకస్మాత్తుగా ఎక్కడి నుండో వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు తను అన్నాడు, నేను ఇంటికి వచ్చినప్పుడు మీరింట్లో లేరు. అప్పుడు నేను కంగారు పడిపోయాను. ఇక మీరింటికి వచ్చినప్పుడు నేనింట్లో లేను, మీరు కంగారు పడిపోయారు. అయితే లెక్క సరిపోయింది కదా. లెక్క సరిపోవడం ఏంటని నేను అడిగాను. అప్పుడు తను అన్నాడు, లెక్క సరిపోయింది కదమ్మా, మీరు నేను లేకుండా, అలాగే నేను మీరు లేకుండా, మనిద్దరం ఒకరు లేకుండా ఒకరం ఉండలేము అని. కానీ నా అదే గోపాల్ కొంచెం పెద్దవాడయ్యేసరికి నన్ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ రోజు నాకు ఎంతో కాలం తర్వాత దొరికాడు, కానీ నన్ను గుర్తుపట్టడమే లేదు. మీరు ఏడవకండి, అంతా సర్దుకుంటుంది. మామిడికాయలు కోయడానికి రేపు మళ్ళీ ఆ తోటకెళ్తాను. పద, అత్తకు చెప్తాము. అలాగే అత్తా, వీడు చిన్నవాడిగా ఉన్నప్పుడే వీళ్ళ నాన్న ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కారణం కూడా తెలియదు. ఆయనకు కొంచెం కూడా ఆలోచన రాలేదా? నేను ఇంకా గోపాల్ ఆయన లేకుండా ఎలా ఉండగలము అని మేమిద్దరం ఎన్నో నెలలు ఆయన కోసం ఏడ్చాం, తప్పించిపోయాం. అయినా కూడా ఆయన తిరిగి ఇంటికి రాలేదు. కొంతమంది చెప్పారు ఆయన సన్యాసి అయిపోయారని.
అలాగే మరికొంతమంది చెప్పారు ఆయన ఎవరో మరొక స్త్రీతో. చాలు. మీరు ఇంకా ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని ఎందుకు బాధపడుతున్నారు? కావాలనుకున్న వాళ్లే మీ గురించి ఆలోచించినప్పుడు మీరవన్నీ ఆలోచించుకుని ఎందుకు ఏడుస్తున్నారు? ఆ, ఏమైంది? గోపాల్ ఇంకా మిగతా అందరూ వస్తున్నారు. మనమందరం దాక్కుందాం. తన చిన్నతనంలో తన విషయంలో జరిగినట్టుగానే మనం కనిపించకపోతే తను ఏం చేస్తాడో అన్నది చూద్దాం. త్వరగా పదండి, మనం అక్కడ దాక్కుందాము. పదండి, త్వరగా పదండి, రండి, త్వరగా దాక్కోండి. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? లోపలుండుంటారు. అన్నయ్య, రండి, చూడండి, నేను తీయని మామిడికాయలు తెచ్చాను. ఎవరు లేరేంటి? ఎవరికి తినాలంటే వాళ్ళు తినండి. మీరందరూ మంచి పని చేశారు. మీరిక్కడే ఉండండి. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళుంటారు? అక్కడుండుంటారు. ఇక్కడెందుకుంటారు? అక్కడుండుంటారులే. నేను ఒక పని చేస్తాను. నేను కూడా లోపలికి వెళ్ళి దాక్కుంటాను. వాళ్ళందరూ వచ్చి నన్ను వెతుకుతారు, ఇంకా కంగారు పడతారు. అప్పుడు భలే సరదాగా ఉంటుంది. దాక్కుంటాను. మీరు ఇలా రండి. మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, చూడండి, వెళ్ళండి. గోపాల్, బాబు గోపాల్, ఎక్కడున్నావు బాబు? గోపాల్, ఆడుకొని ఈ పాటికి వచ్చేసి ఉండేవాడు. ఈరోజు ఎక్కడుండిపోయాడో తెలియడం లేదు. నేను తనని బయటే వెతకాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వస్తాడు కదా, అప్పుడు తన సంగతి చెప్తాను. గోపాల్కి జ్ఞాపక శక్తి తిరిగి వస్తే బాగుంటుంది. తను వాళ్ళ అమ్మని గుర్తుపడితే బాగుండు. సరిపోయింది, లెక్క సరిపోయింది. ఏం సరిపోయింది బాబు? లెక్క సరిపోయింది. చెప్పు నాన్న, ఏం సరిపోయింది?
గోపాల్ బాబు చెప్పు, ఏం లెక్క సరిపోయింది? గోపాల్ ఏమైందో చెప్పు. గోపాల్ ఏంటి విషయం చెప్పు. నీ ధ్యేయం ఒక్కటే అయ్యుండాలి. తన జాతిలో ఏ జనాలు భీమరావుని నమ్ముతున్నారో వాళ్ళందరూ తనను విడిచి వెళ్లిపోవాలి. ఇక ఆ తరువాత భీమరావు ఒంటరివాడైపోతాడు. చెప్పు గోపాల్ ఏమైంది? హా గోపాల్ చెప్పు, ఏమైంది? ఏ లెక్క సరిపోయింది? గోపాల్ బాబు చెప్పు, ఏం లెక్క సరిపోయింది? హా గోపాల్ చెప్పు, ఏమైంది? ఏ లెక్క సరిపోయింది? చెప్పు గోపాల్ ఏం లెక్క సరిపోయింది? చెప్పు గోపాల్ చెప్పు, ఏమైంది? గోపాల్ బాబు చెప్పు, ఏ లెక్క సరిపోయింది? చెప్పు గోపాల్ ఏమైంది? ఏం లెక్క సరిపోయింది? చెప్పు, ఏమైంది? ఏంటి విషయం చెప్పు. నువ్వు నా కొడుకువి, నేను నీ తల్లిని, నేను మీ అమ్మని, నువ్వు నా గోపాల్వి. అమ్మా, నా బిడ్డకి నేను ఇప్పుడు గుర్తుకొచ్చాను. ఏడవద్దు బాబు, ఏడవద్దు. క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని వదిలి పారిపోకుండా ఉండాల్సింది. నేను మిమ్మల్ని వదిలి ఎప్పుడు పారిపోను. మీ నుండి పారిపోయి ఏం సాధించలేను. నన్ను క్షమించండి అమ్మా. ఇక నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. మీ అమ్మ నువ్వు లేకుండా ఉండలేదు. నేను మిమ్మల్ని వదిలి ఎప్పటికీ వెళ్ళను, ఎప్పటికీ. చాలా తిరిగిన తర్వాత నాకు అర్థమైంది, సన్యాసి జీవితం జీవించడానికి కుటుంబం, ఇల్లు వదిలేయడం అదంతా అవసరం లేదు. ఈరోజు చాలా మంచి రోజు. గోపాల్కి అంతా గుర్తొచ్చింది. అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఏ విధంగా ఆలోచించావో అదే ప్రకారం మనం చెప్పులు బూట్ల దుకాణం తెరుద్దాం. ఇది చాలా మంచి విషయం అన్నయ్య. ఇక మీరు మరొక చోట పనిచేయాల్సిన అవసరం లేదు. మనకు సొంత దుకాణం ఉంటే చాలా బాగుంటుంది కదా? నాన్న, అయితే ఆ దుకాణపు ప్రారంభోత్సవం గోపాల్ చేత్తో చేయిద్దాం. సరైన పని.
ధన్యవాదాలు భీమరావు. ఎప్పటి వరకు మీ అందరితో పాటు ఇక్కడ ఉండలేదు, నీతో కలిసి ఆడుకోలేదు, నీ చేత్తో తిండి తినలేదు, అప్పటి వరకు మీ జాతిలోని వ్యక్తులు మనుషులు కారనిపించేది. కానీ నీతో కలిసి ఉండడం వల్ల నాకు అర్థమైంది, మీ జాతి వ్యక్తులు కూడా మాలాగే మనుషులని. బహుశా మాకన్నా మంచి వాళ్ళేమో. ఎందుకంటే మేమందరం కలిసి నిన్ను పిచ్చివాణ్ణి చేయబోయాం, కానీ మీరందరూ కలిసి నాలాంటి పిచ్చివాణ్ణి బాగు చేశారు. మామిడికాయలండి, మామిడికాయలు, పచ్చి మామిడికాయలండి, మంచి పుల్ల పుల్లని మామిడికాయలండి. రాణిగారికి మామిడికాయలంటే చాలా ఇష్టం. తీసుకోనా? ఆవిడ సంతోషిస్తుంది. మామిడికాయలండి, మామిడికాయలు, మామిడికాయలండి. బాబాయ్, బాబాయ్, దీనికి మామిడికాయలు ఇవ్వండి. కానీ నేను ఆవిడ కోసం ఎందుకు తీసుకోవాలి? ఆవిడ నాకేమవుతుందని? ఆమె భర్త కూడా మరెవరో. ఇప్పుడు నేను తన్ని ప్రేమించడం లేదు కూడా. నేను తీసుకోను. వద్దు బాబాయ్, నాకు మామిడికాయలు వద్దు. మీరు నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి. తీసుకోవాలనుకుంటే తీసుకో, లేదంటే ఇక్కడే వదిలే. డబ్బులు మాత్రం ఇచ్చేది లేదు. ఇక ఈ విధంగా ఆ దుర్మార్గుడైన స్వామీజీ నన్ను ఇక్కడికి తన కుట్రలో భాగంగా పిలిచాడు. ఇంకా మీ అందరి జాతివాడిగా మారి ఉండమని పని ఇచ్చాడు. నీ ధ్యేయం ఒక్కటి అయి ఉండాలి. ఏ జాతి వాళ్ళైతే ఆ భీమరావుని నమ్ముతున్నారో వాళ్ళందరూ తనను విడిచి వెళ్ళిపోవాలి. ఆ తరువాత ఆ భీమరావు ఒంటరి వాడైపోతాడు. అయితే మెల్లమెల్లగా నేనతని మాయలో ఎంత పడిపోయానంటే నేను మీ జాతి వాళ్ళలోనే చిచ్చు పెట్టాను. ఇక ఆఖరికి అన్నీ చేస్తూ చేస్తూ నేను అతనికి ఏ విధంగా పనికిరానప్పుడు ఆ టీ దుకాణం వ్యక్తి నాకు స్వామీజీ ఇచ్చిన మూలిక రసం తాగించాడు. ఈ మూలికల రసం తాగు, స్వామీజీ ఇచ్చారు. నీ నొప్పి తగ్గిపోతుంది. తాగు బాబు. దాంతో నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. అయితే ఈ విషయాన్ని నువ్వు వచ్చి పంచాయతీలో చెప్పు. అప్పుడు అందరి ముందు స్వామీజీ నిజం బయట పెడదాము. దాంతో ఇంకెప్పుడు ప్రజలు స్వామీజీ లాంటి కపట వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకోకూడదు. అలాగే అప్పటి వరకు నీకంతా గుర్తొచ్చిందని మనం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. అలాగే ఈవిడ గోపాల్ తల్లి అన్న విషయం కూడా ఎవరికి తెలియకూడదు. అయితే మనం ఏమి చెప్పకుండా జనాల్ని ఎలా పిలుస్తాము? రామ్జీ, అక్కడ మళ్ళీ ఆ స్వామీజీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టినట్టున్నాడు. మళ్ళీ ఏదో ఏకాంతవాసం చేస్తున్నాడు. అలా అయితే ఇంకా మంచిది. స్వామీజీ ఏకాంతవాసంలో ఏదో సాధించాలన్న విషయాన్ని మనం జనాల్లో వ్యాప్తి చేద్దాము. ఆ ప్రసాదం ఇవ్వడానికి ఆయన అందరినీ పిలుస్తున్నారందాం. అప్పుడు అందరూ పరిగెత్తుతూ ఆయన దగ్గరికి వెళ్తారు. కానీ మన మాట విని వాళ్ళందరూ వెళ్తారా? ఆనందన్నయ్య, వాళ్ళందరూ అంధభక్తులు అందులయ్యారు. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చేశారు. మనం వాళ్ళకి తెలియజేసే పద్ధతి మారుద్దాం అంతే. నిజమే, భీమ్ చెప్పినట్టు చేద్దాం.